ఎండ. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మా టమాటా మొక్క ఇరిగిపోయేలాగా ఉంది. సరే, ఎన్ని కాయలు కాసిందో. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. మా మామిడి చెట్టు కాయలు కాసింది 2. ఇది 360 రోజులు కాయలు కాస్తుందంట ఎప్పుడూ కూడా. ప్రస్తుతానికైతే 2 కాయలే కాసింది. తీసుకొచ్చిన కాడి నుంచి పూత వేస్తానే ఉంది కానీ కాయలు నిలబడలేదు. ఇక దీంట్లోనే టమాటా మొక్క వచ్చింది. అది కాయలు ఎక్కువైపోయి కొమ్మకి కిందకి వాలిపోయింది అన్నమాట. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో? దానికి అదే వచ్చింది, నేనైతే వేయలేదు. 2 కాయలు ముగ్గినాయి. వైజయంతి మొక్క ప్లాంట్, వైజయంతి ప్లాంట్ తెచ్చినప్పుడు చిన్నగా ఉన్నది. కాయలు ఉన్నదే తీసుకొచ్చాను, ఇంత ఉండగా తీసుకొచ్చాను. ఇది పక్క నుంచి పిలకలు వచ్చి చాలా బాగా వచ్చింది, బాగా ఎదుగుతుంది. ఇంకా కాయలు ఎక్కువ వస్తాయో మరి. పూసలు వైజయంతి ప్లాంట్. తెల్లనేరేడు పూత వేసింది. ద్రాక్ష బాదండి ఇప్పుడే వేస్తుంది, గెలలో వేస్తుంది. మా మామిడి చెట్టు ఈసారి కాయలు ఎక్కువ కాసింది కానీ అసలు నిలబడలేదండి. మొత్తం ఇప్పటికీ కూడా రాలిపోతున్నాయి. పెద్ద కాయలు అయ్యాక కూడా రాలిపోతున్నాయి. చాలా మనసుకి బాధ అనిపిస్తుంది. ఎందుకని అలా రాలిపోతున్నాయో తెలియట్లేదండి. మీరేమైనా సలహా చెప్తారా? ఇది పందిరి మామిడి అని తీసుకొచ్చాను. 3 సార్లు కాసింది అంతే. ఈసారి అసలు పూత లేదు, కాయలు కాయలేదు. ఎప్పుడు కాస్తుందో, బలం తక్కువైందో ఏమో తెలీదు. పచ్చిమిరపకాయలు మొక్కలు అవి కూడా వాటికి అవే వచ్చినాయి. పూతేసింది. చిన్న దాంట్లో పెట్టా. ఒక మామిడికాయ కోసుకుని ఉప్పు కారం అందుకుని తినేస్తే బాగుంటుందేమో. అబ్బా, బాగా పుల్లగా ఉందమ్మా.
ఇలా తింటే మాత్రం భలే మజ్జిగా ఉంటుంది ఏమండి. కడుపులో కొంచెం కారంగా ఉన్నా ఇలాంటివన్నీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎంత ఎలా ఉన్నా ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి మామిడికాయలు లేతగా ఉన్న మామిడికాయలు ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ నమ్మని. మా మామిడికాయలు పచ్చికాయలు ఎంత పుల్లగా ఉంటాయో పండిన తర్వాత మాత్రం అంత తీపిగా ఉంటాయండి. ఒక్క కాయ జ్యూస్ తీస్తే ఒక 4-5 గ్లాసులకి వస్తుంది అనమాట. దగ్గరగా లీటర్ బాటిల్ నిండిపోద్ది ఒక కాయ జ్యూసు, మామిడికాయ జ్యూస్ తీస్తే. అంత పెద్ద కాయలు కాస్తుంది అనమాట. ఆ కాయ ఏం కాయలో కానీ తెలీదు. అట్ల పేరు దాన్ని ఆ కాయలకి ఏం పేరు పెట్టాలో తెలియదు. లెక్కల్లో లేని కాయో ఏంటో తెలియదు కానీ పెద్ద కాయ కాస్తుంది. చాలా తీయగా ఉంటుందండి పండు. చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట కాయ. మాగాయ పచ్చడి పెట్టుకుంటే మాత్రం ఇంకా సూపరు, చూడక్కర్లా. ఆవకాయ పచ్చడికి మాత్రం పనికిరాదండి. ఓన్లీ మాగాయ పచ్చడి, పండు అయిన తర్వాత మాత్రం జ్యూసు అంతే. వీటికి మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి చాలా ఎక్కువ చెట్టు నిండా కాయలు కాసేసింది కానీ పూత మాత్రం అలా నిలబడింది. కాయలు కాసిన తర్వాత మాత్రం రాలిపోతుంది. అది ఎందువల్ల ఏంటో తెలియట్లేదు. చాలా కాయలు పడిపోయినాయి అన్నమాట. అదండి మా మామిడి చెట్టు స్టోరీ. ఇది చింతపండు పులుసు. చింతపండు గుజ్జి కింద చేసేసుకుని ఉడకబెట్టేసి దగ్గరగా ఇలాగా ఒక గాజు దాంట్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చారులో వేసుకోవడానికి, పప్పుచారులో వేసుకోవడానికి, సాంబార్లో వేసుకోవడానికి, ఇంకా ఇదే పులుసులో అయినా సరే మనం చింతపండు అప్పటికప్పుడు నానబెట్టుకునే పని లేకుండా ఒక స్పూన్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఇలా చేశాను.